మూర్ఖత్వము అంటే తనది కాని గొడవ నిమిత్తం పోయి కుక్కతోకను పట్టుకున్న వాడి యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తుదకు నువ్వేం పట్టుకెళ్ళలేవు, ఏమి సాధించలేవు సరికదా. నిన్ను తీసుకువెళ్ళటానికి నీ శరీరం నుంచి విడిపోయిన ఆత్మ అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర ఎంత మొరపెట్టుకున్నా అది తిరిగి రాజాలని ప్లేసు అని నీకు ముందే చెప్పబడింది కనుక నీవు తగు జాగ్రత్త ఈ భూమి మీద ఉంటే ఏ కష్టమైనా నష్టమైనా ఆలోచన విధానం దేవుని దగ్గరకు మరింతగా చేరువైతే తప్ప నీకు పరలోక ప్రాప్తి ఉండదు. ఈ తద్వారా వచ్చేటువంటి సమస్యల సుడిగుండంలో నువ్వు చిక్కుకుపోవని దేవుడి మూలంగా నేను మీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నన్ను నమ్ముకోవటం, నన్ను సాధించుకోవటం నీకు చాలా ఈజీ, కానీ నువ్వే నీకు ఇష్టమైన భక్తి విధానం నేర్చుకొని నీ ఇష్టమైనట్టు ప్రవర్తించి నాకెందుకు ఇలా చేయవు అని తిరిగి క్వశ్చన్ చేయటం అనేది ఉంది చూసావు, అది చాలా తప్పు. అయినా కానీ నువ్వేం చేస్తున్నావు ఆ తప్పుల్ని నేను నీకు సంబంధించి నీకు ఇచ్చిన లేఖలు అయినటువంటి ధర్మశాస్త్ర గ్రంథము అనేటువంటి ఈ 66 పుస్తకాలు నీకు ఇచ్చాను. అందులో చదివిన ఎడల అనే మాటను, గ్రహించిన ఎడల అనేటువంటి ఒక పద ప్రయోగం, శ్రద్ధగా నా మాటలు అనేటువంటి మాటలు నువ్వేమన్నా ఆలోచించావా అని దేవుడు అడిగితే ఏం చెప్పగలరు? విన్నానయ్యా, వెళ్ళిపోయాను, నాలో వచ్చిన మార్పు ఏం కనిపించలేదు అంటే ఇక్కడ నుంచున్న వాళ్ళదైనా తప్పు ఉండాలి, లేదంటే ఖచ్చితంగా నీ తప్పై ఉండాలి. ఖచ్చితంగా నీ తప్పే. ఎందుకంటే ఎవరు ఏం చెప్తున్నారో వినువారు మట్టుకు మీరు వినకుండా ఆ వినే విధానం నీకు విశ్వాసం పెంపొందించేదిగా ఉందా, లేదా డ్రామాటికల్గా హిపోక్రటికల్గా నీ భక్తి విధానాన్ని ఏమన్నా పెంచుతుందా? ఇవి ఆలోచించుకొని పరీక్షించుకొని నువ్వు కనుక వెళ్ళకపోతే నీ దారి అఫ్కోర్స్ ఇప్పుడు చాలా విశాలంగా అనిపించవచ్చు, ఇప్పుడు చాలా బాగుండొచ్చు, దానికి నువ్వు పెట్టుకున్న పేరు దేవుని ఆశీర్వాదం అని చెప్పొచ్చు. కానీ ఆయన ఎప్పుడో నిన్ను ఆశీర్వదించాడు, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. మేబీ ఐ విల్ ఎగ్జామ్ సమ్వన్ అన్నప్పుడు నాయన ఐ డోంట్ అన్నావు అనుకో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు మై కింగ్డమ్ అంటారు ఆయన. ఇట్ ఈస్ ట్రూ. ఈ విషయాలు మీకు వివిధం అవ్వటానికే దేవుని యొక్క ఆరాధన, నువ్వు ఆయనకి ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నావు ఇక్కడికి వచ్చి అనేది నువ్వు పాడే పాట వల్ల చూడ్డు, నువ్వు చేసే ప్రార్థన వల్ల చూడ్డు. ఏం చూస్తాడంటే ఖచ్చితంగా నీ మనసు నుండి వచ్చే ఆలోచన, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏం థింక్ చేస్తున్నావు దగ్గర ఆయన పట్టుకున్నాడు. అదే అసలైన జబ్బు. మనిషి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ముందు ఆలోచిస్తాడు, ఆ ఆలోచన పట్టుకుంటాడు ఆయన. జబ్బుకి కారణం కనుక్కొని డాక్టర్ ఒక డాక్టరేనా, జ్వరానికి వెళ్ళామనుకో నీ కాలు నొప్పికి ఇచ్చాడు అనుకో ప్రయోజనం ఉంటుందా? పెయిన్ కిల్లర్ ఇచ్చాడు అనుకున్నా, బహుశా ఇస్తే కాసేపటికి మాత్రం జస్ట్ రిలాక్సేషన్ అవుతుంది, కానీ యథావిధంగా జ్వరం పెరిగిపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అందవలసినటువంటి ఆ వాక్యపు సారం నీ హృదయంలోకి వెళ్ళకపోతే ఇక అవర్స్ తర్వాత నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తనలో ఏ మార్పు కనిపించదు. ఇన్ని వారాలు నా అటెండెన్స్ అన్నప్పుడు ఎంతగా నీ యొక్క మనసు మారింది, ఆ వెయిట్ చూస్తాడు దేవుడు. ఆ వెయిట్ చేసినప్పుడు నీ ప్రవర్తన విధానంలో కనుక రోజు రోజుకి మార్పు లేకుండా ఏ క్షణమైనా పరీక్షించే విధానం నీకు ఎదురైనప్పుడు దానిలో నువ్వు త్రాసులో తేలిపోయావు అనుకో, నీకు పరలోకం రాదు. అదేంటి నాయనా మేము ఎప్పటి నుంచో వస్తున్నాము అంటే వచ్చి ఏం చేసావు అంటాడు. అందుకనే కీర్తనల గ్రంథము 143వ కీర్తన 143వ కీర్తన తీయండి అందరూ. అవసరమైతే రాయడానికి మీకు వాక్యం యొక్క ఇంపార్టెంట్ తెలిస్తే రిఫరెన్స్లు రాసుకోండి. ఇవి నేను చెప్తున్నవి కాదు, డైరెక్ట్గా దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు, దాన్ని నేను లక్ష్య పెట్టను అంటే దట్ ఈజ్ యువర్ చాయిస్. 143వ కీర్తన 10వ వచనం చూడండి. నీవే నా దేవుడవు. 10వ వచనం చూసి తీసారు అందరూ. నీవే నా దేవుడవు, అయితే ఏం చేస్తావు? అయితే ఏం చేయాలి? నా చిత్తానుసారంగా ప్రవర్తించాలి. నువ్వు నా దేవుడవి, నేనే నీ దేవుడు నన్ను ఒప్పుకున్నావంటే నీ చిత్తం, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. ఫస్ట్ దేవుని కోసం మీరు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఆజ్ఞ ఇది. నువ్వు ఎవరికైనా యజమాని దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఇవ్వాల్సిన
కావాల్సింది ఇచ్చుకో, నా ఇష్టం వచ్చినట్టు నా పని చేసి నేను పోతానంటే యజమాని ఒప్పుకుంటారండి? మన మేనేజర్స్ ఒప్పుకుంటారా? నా రూల్స్ ఇవి, నా పనులు ఇవి, నా కండిషన్స్ ఇవి, వీటి ప్రకారం నువ్వు చేస్తే నీకు జీతం అంటాడా లేదా? మన బాండింగ్ మీద కూడా సైన్ తీసుకుంటాడు. నువ్వు నీ ప్రవర్తన నాకు నచ్చకపోయినా యాజ్ ఆర్గనైజేషన్ ప్రకారం నాకు ఇష్టమైతే నేను తీసేసుకుంటా, అయినా నువ్వు నీకు ఇష్టమై జాబ్ చేస్తానంటే చెయ్యి అంటాడా లేదా? అవన్నీ ఒప్పుకొని అంత రిస్క్ మేనేజ్మెంట్లో మనం జాబ్ చేస్తాం, పని చేస్తాం. మరి లోకపరమైన వాటికి అంత రిస్క్ ఉన్నా ఒప్పుకుంటే, దేవుడు ఇక్కడ ఏమంటున్నా, నీవు నన్ను దేవునిగా ఒప్పుకుంటే నీవు నా చిత్తానుసారంగా, నా ఇష్టానుసారంగా ప్రవర్తించటం నేర్చుకో అని నువ్వు అసలు అలా ఎప్పుడైనా ప్రార్థన చేశావు? ఇది నా క్వశ్చన్. దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఈ రిఫరెన్స్ ద్వారా, అసలు నా ఇష్టమైనట్లుగా ఉండటానికి ప్రవర్తించే విధానం నాకు నేర్పు నాయనా అని అడిగావా? అడిగితే, అడుగుండుంటే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని శ్రద్ధగా వింటావు. సమయం అనక అసమయం అనక అని అన్నాడు దేవుడు. ఆ మాట నీకు ఏమైనా గుర్తుందా? చదువుతున్నావా? అది చదవటం మాత్రమే ఉపయోగించుకున్నావా? నీ శరీరంని కనుక ఇక్కడికి వచ్చి నలగొట్టుకోకపోతే ఎంతైనా నలిపేయాలి. ఎంతగా నలపాలి చెప్పనా? ఆధ్యాత్మికంగా నీకు నువ్వు క్రూసిఫై అయిపోవాలి, సిలువ వేయబడాలి. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో అప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు. చచ్చిన శవాన్ని ఇంకెవరైనా చంపాలి అనుకుంటున్నారనుకో, లోకంలో వాళ్ళు మాటతోనో వ్యాధితోనో లేకపోతే ఏవో మాటలు చెప్తే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంట? కొరుకు పుండు. అది ఏమైనా తగ్గుతుందండి, ఎన్ని మందులు వేసినా తగ్గదు. అది కొరుకు పండు ఇన్ ది సెన్స్ క్యాన్సర్ గడ్డని. అలాంటివి ఒక చిన్న జామ్ ఉన్న చాలు, తెల్లవారేటప్పటికి అది కోటానికి కోట్ల జామ్స్గా తయారై ఒక పెద్ద ఒక మాంసము రక్తము చీము కలిగినటువంటి ఒక పెద్ద గడ్డను తయారు చేసి పెట్టుద్ది. నీకు భయంకరమైన నొప్పి కలుగుద్ది. అదెంత నొప్పిగా ఉంటుందో, ఎవరైనా నిన్ను ఒక మాట అంటారు అంటే అంత భయంకరంగా ఉంటుందంట. మాట విషయంలోనే దేవుడు నీకు ఒక క్లూ ఇచ్చాడు. ఎదుటి వాళ్ళు నిన్ను ఇలా ట్రిగ్గర్ చేసినప్పుడు నువ్వు రియాక్షన్ ఏంటి? వాడెంతో తెలుసుకున్నాం, మనం ఎంతో తెలుసుకున్నాం. వరకు వెళ్దామా? ఇందాక విన్నారు కదా, శత్రువునైనా ప్రేమించారు. ఆర్ యూ రెడీ ఫర్? ఎనిమిని ఎవరన్నా లవ్ చేయగలరా? సొంత ఫ్యామిలీ మెంబర్స్నే మీరు సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని బల్లలో ధైర్యంగా చేతులు వేస్తుంటే దేవుడు ఏమి అన్నాడు అనుకోండి, ఎన్నిసార్లు ఆ విధంగా మీరు చెయ్యేసి అపరాధులు అయ్యారో దాన్ని అంతా మూట కట్టుకుంటారు, మీకు మీరే సమకూర్చుకుంటున్నారు అన్నాడు దేవుడు. ఎవరిని మెప్పించడానికి ఇక్కడికి వస్తున్నాం మనం? మనుషులు కూడా నీళ్ళంటే వాళ్ళు కూడా ఏదో ఒక 2 నిమిషాలు నీకంటే ఎక్కువ ప్రార్థన చేసినంత మాత్రం, ఇక్కడ నుంచి నేను చెప్పినంత మాత్రాన మేధావులం అయిపోం. దేవుడు వాడుకుంటాడు. ఈవెన్ దో ఫరోనైనా వాడుకున్నాడా లేదా? ఆయన యొక్క శక్తి తెలియడానికి ఫరోను వాడుకుంటాడు. నిన్ను నన్ను ఎంత ఆఫ్టర్ ఆల్, నీలో దుర్గుణము తెలిసి నీ చేతే చెప్పించగలడు నా ఆయన యొక్క పరాక్రమం ఎంతో. కాబట్టి నువ్వు ప్రవర్తించే విధానాన్ని నేర్పమని అడుగుతున్నావా లేదా? అది ఇంపార్టెంట్. ఏది ఎవరు నువ్వే మా దేవుడు అయ్యా అనుకున్న మిమ్మల్ని నేను అడుగుతున్నా, నా ఇష్టమైనట్టు ప్రవర్తించండి, నీ ఇష్టమైనట్టే నేను ప్రవర్తిస్తానయ్యా అని ఏమన్నా కమిట్మెంట్ ఏమైనా తీసుకున్నావు దేవునితో? అసలు అలాంటి ఆలోచన రాలేదు కదా. నేర్పమంటున్నాడు ఇక్కడ భక్తుడు. అందుకే ఆయన క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏమనిపించుకున్నాడు? దావీదు నా హృదయానుసారం. నువ్వు ఉన్నావా? నా సంగతులన్నీ దావీదుకి తెలుసు. దేవుడు ఆలోచించుకోకముందే నీకేమైనా తెలుసు ఆయన ఆలోచనలు? ఏం తెలియదు మనకి. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాలి, ఎంతగా చెప్పారు తెలుసా? భూమి పట్టజాలనంత ఆశీర్వాదం నీకు ఒక్కడికి వస్తే మిగతా వాళ్ళు గతం కావాలి. అందరికీ ఈక్వాలిటీ అనేది బైబిల్ చెప్పింది. అది నీకు నొప్పదు. ఒకళ్ళనొకలాగా ట్రీట్ చేస్తావు, ఇక్కడికి వచ్చి పళ్ళలో చేతులు వేస్తావు. అది అపరాధం కదా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే కీర్తనలో 22వ కీర్తన, దానికంటే ముందు 32వ కీర్తన 8వ వచనం చూడండి. నీకు ఉపదేశం చేస్తాను. ఇది ఎవరైనా చెప్పారా? ఏదేమైనా చెప్పారా? నాయన నీకు మంచి మెసేజ్ చెప్పాలరా బాబు, నీ యొక్క యాక్టివిటీ, నీ యొక్క
ప్రవర్తన గురించి నీతో మాట్లాడాలి, నేను దేవుడిని రా అని చెప్పాడా, లేకపోతే నువ్వు డీజే కొట్టు, నువ్వు చిందులయ్యి నేను వచ్చేసి హ్యాపీగా అమ్మయ్య నువ్వు వేసిన ప్రతిదీ, నువ్వు చేసిన ప్రతిదీ, నీ యొక్క నీచమైన బుద్ధి అవన్నిటిని నేను మాత్రం పట్టించుకోను, నువ్వు ఎంత ఇచ్చావో తీసుకొని వెళ్ళిపోతాను నీ దశమ భాగంతో, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? నీవు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం. ఎందుకంటే నీకు చాలా మార్గాలు తెలుసు, ఎలాగైనా ఈజియెస్ట్ వే ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఫింగర్ టిప్స్ పనులు ఎలా అయిపోవాలని తెలిసిన మేధావులు మనం. కాబట్టి నేనేమంటున్నానంటే నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను. ఇది క్రిస్టియానిటీలో ఉన్నది హైలైటింగ్. బోధపడాలి నీకు, ఈ లోపు నువ్వు బాధపడాలి. అర్థమవుతుందా? అప్పుడే బోధ అర్థమవుతుంది. నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచుతాను రోయ్. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు మన మీద ఏం దృష్టి ఉంచుతాడు? ఇంతమంది 800 కోట్ల మందిలో మనల్ని ఎక్కడ అలా తప్పించుకొని పోదాం అనుకుంటున్నారు చాలా మంది. అతి మేధావితనం. ఏమన్నాడు? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను. దేని తీసుకొచ్చాడు? గుర్రానికి ఏముండదట? బుద్ధి ఉండదట, జ్ఞానం ఉండదట. కంచర గాడిదకు కూడా అవే ఉండవంట. మీరు అలా ఉండొద్దు. వాటితో పోల్చడం ఏంటి? దరిద్రంగా వదలండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కలిగి ఉన్న మహాదేవుడు నీకు జ్ఞానం సంప్రాప్తి కలగజేస్తానని రమ్మంటే నువ్వేంటి కంచర గాడిదవైపోయావు? బుద్ధి లేకుండా. ఇంకోటి ఏమంటున్నాడు? జ్ఞానం లేకుండా గాడిదవైపోయావు, గుర్రాన్ని అయిపోయావు. ఏంటి నువ్వు అలా ఉండకు, నీకు మంచి ఉపదేశం చేస్తాను, నీకు నడవలసిన మార్గం తెలియజేస్తాను. అందుకు రా చర్చ్కి. అందరికి దేవుడు ఉన్నాడు, వాళ్ళ మార్గాలు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా నాకు ఒక మార్గం తెలిసింది కాబట్టి ఐ విల్ ప్రజెంటింగ్ హియర్ అన్నట్టు రాకు. నీకు బోధ చేస్తాను, అందుకు రా. నీవు నడవలసిన మార్గం ఏమిటో తెలియజేస్తాను, రా. ఇది దేవుడు పిలిచిన పిలుపు. ఇది జీసస్ కాలింగ్ అంటే ఇది. మిరాకిల్ చేస్తానని కదా, అదే నేచర్. నువ్వు వద్దన్నా చేస్తాడు ఆయన, అవసరం అనుకుంటే వద్దన్నా కావాలన్నా చెయ్యడు. తెలుసా మీకు ఈ విషయం? నేనే గాయపరచువాడను, నేనే స్వస్థపరచువాడని కూడా నేనే. నువ్వేంట్రా తగ్గించంట, నువ్వేంట్రా తీయొద్దంట? నా ఇష్టం కదా ఇది. నా ఇష్టంలో, నా చిత్తంలో నువ్వు వెళ్ళిపెట్టి అయాంది అంటూ మొత్తం నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటున్నావేంటి? పైగా బోర్డు పెట్టావు యేసు స్వస్థపరచును అని. స్వస్థపరిచేది ఆయన అని చెప్పి లోపలికి వచ్చి నీ ప్రైడింగ్ తీసుకుంటావేంటి? అది కూడా చెప్పాను నేను. నువ్వు నీవే వెళ్తావు. ఎవరు పూజింపబడాలో, ఎవరైతే ఆరాధించబడాలో ఆయన మొత్తాన్ని వెనక్కి నెట్టేసి నీవే పూజలు అందుకుంటావు. ఆ విషయం నాకు తెలిసి నిజమైన భక్తులకి ముందే ఇండికేషన్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అబద్ధ బోధకులు ఎక్కడి నుండి బయలుదేరారు? మనలో నుండి బయలుదేరారు కదా అని మనవాళ్ళు అనుకోకండి. వారు చాలా క్రూరమైన తోడేళ్ళు. గొర్రె చర్మం కప్పుకుంటారు సుమా. మాట ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ క్రియలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లే, కంచర గాడిద వల్లే మీరు ఉండొద్దు. అవి నీ దగ్గరకు తేబడాలంటే నోరు వారుతోనూ కళ్ళెంతోనూ నిన్ను అలా చేయమంటావా? అక్కర్లేదు కదా. నువ్వు ఆలోచించుకోగలవు కదా, మంచి ఏంటో చెడేంటో, ఏది ఖ్యాతి కలదో, ఏది పేరు తెచ్చిపెట్టదో నీకు అన్నీ తెలుసు కదా. మంచి ఉపదేశము చేసేదను, నీవు ప్రవర్తించవలసిన మార్గము నీకు చేస్తాను. ప్లీజ్ కమ్ అన్నాడా లేదా? చర్చికి వెళ్తా ఉంటే ఏం చేయాలి అక్క? చర్చికి అంటే చాలా మంచి మాటలు పాస్టర్గా చెప్పే కాదు, పాస్టర్లు చెప్పే కాదు, దేవుడు చెప్పించే మాటలు ఉంటాయి. దానివల్ల మన ప్రవర్తన మారాలి. మారినప్పుడే ద సక్సెస్ ఆఫ్ ది లైఫ్ ఇన్ ది హెవెన్ ఓన్లీ. ఒకవేళ ఇక్కడ ఈ భూమి మీద ఇస్తే అది అందుకు నేను ఏమాత్రము తగిన వాడను కాదు నాయన, ఇచ్చావు అంటే నా పరీక్ష నిమిత్తమే అంటూ ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వటానికి, అంటే ధనము కనుక నీకు ఇచ్చిన, వస్తువు కనుక వైఢూర్యాలన్నీ నీకేమన్నా ప్రాప్తించిన, ఇది నాకు కలిసి వచ్చిందనే మాట వేయకుండా ఇది దేవుడు నాకు పరీక్ష నిమిత్తమే ఇచ్చాడు. ఈ పరీక్ష ఎందుకైంది? ఎక్కడ ధనము దేవుడు రెండు కలిసి ఉండవు. ఒకే వరలో రెండు కత్తులు ఉండవు. ధనము కూడా కత్తి అని చెప్పాడు దేవుడు. దేవుడు ఒక కత్తి అయితే రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటే
పెద్ద ఖడ్గాన్ని అయినా నేను, హృదయపు ఆలోచనలు తగ్గొట్టగల కెపాసిటీ ఉన్న నేను ఇంకొక ఖడ్గాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఎక్కడి వరకు అవసరమైతే అయ్యిందో అక్కడ వరకు వాడాల్సిన ఆ ధనము అనేటువంటి దానిని మించి కూర్చుకున్నావా, శోధనలోనికి ఉరిలోనికి పోయి మీకు మీరే ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్ళిపోద్దంట. ద వెరీ వెరీ డేంజర్ డిసీజ్ కదా ఇది, మన ప్రాణాన్ని తీసేది. మనం అది కింద పడితే కళ్ళగద్దుకోవడం నేర్చుకున్నాం, కానీ బైబిల్ ఆఫ్టర్ ఆల్ బైబిల్ కాదండి. చాలా త్యాగపూరితమైన రక్తపు అక్షరాలు, ఒక్కొక్కళ్ళ ప్రాణత్యాగం ఎలాంటిది అంటే, ఇప్పుడు నువ్వు రిలాక్స్గా బైబిల్ పట్టుకొని కూర్చున్నావండి, కొంతమంది ప్రాణాలు తెగిపోయి ఫ్యామిలీలు సాక్రిఫైస్ చేసేసి, అండ్ ఇలా సింగిల్ వైలో చెప్పినా వాళ్ళ యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేదు. దేవుడు చెప్తున్నాడు, ఇంకొక మాట చూపిస్తాను. ఇదే కీర్తన 22వ కీర్తనకి రండి. 22వ కీర్తన 21వ వచనం. 22వ కీర్తన 21వ వచనం. సింహపు నోటి నుండి నన్ను రక్షింపు. ఎవరి సింహం? ఇప్పుడు అడవుల్లో నుంచి పరిగెత్తుకుంటూ అవుతున్న సింహాలేనా? కాదు. వెరీ గుడ్. ఎక్కడంట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. మీరు మాత్రం రిలాక్స్ అవుదాం అన్నారు. ప్రతి క్షణం ధ్యానించుకోమంటున్నాడు. ప్రతి క్షణం అంత డేంజర్ జోన్ లో ఉన్నాం, కానీ ఆయన కృపావలయంలో ఉన్న నీకు రిలాక్స్ డేస్ కనపడుతున్నాయి. కానీ నువ్వు ఎంత డేంజర్ జోన్ లో ఉన్నావు, నువ్వు పైకి వెళ్తే కానీ నీకు తెలియదు, నీ ఫ్యామిలీ గురించి తెలియదు. అందుకే అన్నాడు, సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, గొరిపోతుల కొమ్ముల నుండి. గొరిపోతుల కొమ్ములు అంటే రాజ్యాల యొక్క కమాండింగ్స్, ఆర్డర్స్, వాటి నుండి నన్ను రక్షించి నాకు రిప్లై చేయి. పైన మాట ఉంటుందండి, ఖడ్గము నుండి నా ప్రాణమును. ఖడ్గము అంటే నాకు చెప్పాను, రెండంచుల కలిగిన వాక్యం కూడా నేను చంపేస్తుంది. నిజం. ఏ వాక్యం అయితే నేను బ్రతికిస్తానో, ఏ వాక్యం అయితే నీకు వెలుగు చూపిస్తానందో, ఆ వాక్యానికి కనుక నువ్వు ప్రయారిటీ ఇవ్వకుండా, ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, నీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయకుండా, యథారాజా తథా ప్రజలాగా మీ జీవితం ఇలాగే కొనసాగిస్తే ఆ వాక్యమే ఒక రోజు తిరిగి వచ్చి నిన్ను తీర్పు తీర్చి పంపించేస్తుంది. అందుకే ఖడ్గము నుండి నా ప్రాణము. కుక్కలు పెంచుకునే వాళ్ళు రాంగ్ అనకండి, కుక్కల్ని పాపం వాటి మీద వేయకండి. యేసు ప్రభు వారు ఎవరినో కుక్క అన్నాడు తెలుసా మీకు? ఆయన చాలా శాంతిమయుడని చూపించి ఆయన అసలు క్యారెక్టర్ని సపోర్ట్ చేసేసింది చాలా క్రైస్తవ్యం. కుక్క అంటే ఎవరినన్నాడు తెలుసా? రాజుని అన్నాడు. హేరోదు రాజుని అన్నాడు. ఆ కుక్కకి వెళ్ళి చెప్పండి అన్నాడు. అంటే ఈ రాజులకు కానీ అధికారులకు కానీ మనము సాధ్యమైనంత వరకు మనల్ని వాళ్ళ నుండి కాపాడేది ఎవరట? దేవుడే. కుక్కల నుండి నా ప్రాణాన్ని తప్పించు. నిన్న క్రిక్ గారు ఎలా చంపారు తెలుసా? అండ్ బుల్లెట్ ప్రూఫ్ అంతా ఉండింది. ఎక్కడైతే నేను మోనోయిజాన్ని దేవుడు ఒక్కడే అని చెప్తానో, ఎవరైతే ఆ మోనోయిజంని నమ్ముకుంటారో వాళ్ళనే నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. నేను కూడా దట్ ఆఫ్ ది ఫాలోయర్ అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడు తెలుసా? అసలు మీరు ఎందుకు గర్భంలోని పిండాలను చంపేస్తున్నారు? పిండము అంటే ఏం ఆన్సర్ ఇచ్చారో తెలుసా అక్కడ ఉన్న యూత్? దట్ ఈస్ ఆల్సో ఎంబ్రియో అంట. ఎంబ్రియోకి జీవం ఉండదా? అండానికి జీవం ఉండదా? అంటే అది ఏ స్పీషీస్ అంటే హ్యూమనిక్ అంటున్నారు. హ్యూమన్ ని గర్భంలోనే చంపే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? స్త్రీని పురుషుడిగా, పురుషుడు స్త్రీగా ఉండమని ఎవరు చెప్పారు? ఇవన్నీ అడిగినందుకు ఆయనకి జరిగిన సత్కారం ఏమిటో తెలుసా? బుల్లెట్ తో కాల్చి చంపారు. ఇద్దరు చిన్న పిల్లలు. ఆ భార్య ఏమనిందో తెలుసా? నేను పగ తీర్చుకొనుట నా వంతు కాదు, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. ఇది నేర్చుకోవాలి. మీరు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో క్రైస్తవ్యం తీసుకున్న మీ అందరికీ నేను గొప్పగా ఒక హెచ్చరిక చెప్తున్నాను. పోను వెళ్ళాల్సిన మార్గం ఇరుకవుతుంది. ఇది మీరు పచ్చిగా తెలుసుకోవాల్సిన నిజం. ఈ ఇరుకైన మార్గంలో మీకు కృప ఉంచేది ఆ పరమాత్ముడు ఒక్కడే. ఆయన వల్లనే సాధ్యము. ఆ లోపు నీకు ఆదరణ కలిగించేది వాక్యమే. ఆ వాక్యాన్ని కనుక నీ కళల్లోకి లేకపోతే బయటే వినేసి వాటర్ ప్రూఫ్ లాగా వాక్యాన్ని ప్రూఫ్ గా చేసుకొని అంతరంగంలోనికి వెళ్ళనీయకుండా ఉంచుకున్నావు అంటే అది నిన్ను చాలా చాలా అంటే నువ్వు ఊహించలేనంత
చిన్నగా కాల్తేనే అమ్మో అబ్బో అంటావు, చిన్నగా గుజ్జుకుంటే నా ప్రాణం పోయిందంటావు. ఇలాంటి నీకు ఆరకుండా అగ్ని ఉంది అని తెలుసు అయినా ప్రవర్తిస్తావు. అందుకే దాన్ని మూర్ఖత్వం అంది బైబిల్. అందుకనే 22లో చదవండి ఆ మాట ఏం చెప్తున్నాడు, ఇవన్నీ నుండి తప్పిస్తే నువ్వేం చేస్తావయ్యా అంటే, నీ నామమును నా సహోదరులలో ప్రచురపరిచెదను. ఇది రాకుండా నా మెసేజ్ అవ్వట్లేదు. ఎందుకో దేవుడు మీకు బాగా చెప్తున్నాడు, ప్రచురించాలి. ఎక్కడ చూసామండి ఈ మాటని? మన క్రొత్త నిబంధనలో ఒక్కవాడే చూసినట్టున్నాం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురించెదను. మందిరంలో కాదయ్యా, సమాజ మంతటిలో ఎక్కడైతే పబ్లిక్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి నేను స్తుతిస్తాను. ఎప్పుడన్నా చేసావా? చేతులు ఎత్తి రోడ్డుకి. మన ఇంట్లో మన డబ్బు కొట్టుకుంటే ఏముందండి? నిజ దేవుని గురించి ఖ్యాతి ప్రఖ్యాతి నీ ద్వారా వెళ్ళాలి. అందుకే నిన్ను రక్షించుకున్నాడు. పోయిన వాడు సార్ నా నామ ప్రఖ్యాతి కొరకు నిన్ను నియమించుకున్నాను అన్నాడు. గుర్తుందా మీకు? ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నీ ఆరాధన ఏంటి? నీ భక్తి ఏంటి? నీ పాట ఏంటి? నీ వ్యవహార శైలి ఏంటి? నీకు ఏమన్నా ఆయన గురించి చిన్న అవగతమైంది అసలు? అయితే నువ్వు మండాలి. మండుతూ ఉంటేనే అందరికి జీవాన్ని అందించగలం. అందుకే ఏమంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను. ఇక్కడ చెప్పుకుంటే ఉంది మన మిరాకిల్ గురించి. బయటికి వెళ్ళి చెప్పాలి. నీకు ఏ మిరాకిల్ జరిగినా, ఏ అద్భుతం జరిగినా నీ సాక్ష్యం బయటికి వెళ్ళి చెప్పు. ఆయన వల్లనే సాధ్యం అని చెప్పు. అన్ని జరిగేది లోక ప్రకారం జరుగుతూనే ఉంటాయి, కానీ దాటి జరిగేదే మిరాకిల్ అంటారు. ఆ మిరాకిల్ చేయగలిగిన వాడు నా ఒక్క దేవుడే. అందుకు నమ్ముకోకండి, ఆయన నాకు జీవాన్ని ఇస్తానన్నాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారు అనేది నా టెన్షన్. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? ఏంటైనా పాపాలన్నీ ఒప్పుకునే కదా బాప్తీసం తీసుకున్నావు అంట. కాదు, మరలా చచ్చి మరలా సిలువేసే వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పాపములోనే ఉండి మీరు చనిపోతారని మీతో చెప్పానా లేదా? నేను ఆయనని. హూ ఇస్ దట్ ఆయన? ఏ ప్రపంచ మానవాళి మొత్తం అయితే మాకు ప్రక్షాళన జరగాలి, పాహిమాం అంటూ ప్రక్షాళన కోసం ఎదురు చూస్తూ జంతు బలి మొదలుకొని నర బలుల వరకు వెళ్ళటానికి వెనుకాడని ఈ మానవ జాతికి ఒకే ఒక్కసారిగా యాగం చేసిన వాడని, మీ రూల్స్ ప్రకారమే పాప పరిహారానికి రక్త ప్రోక్షణం చేసిన వాడిని నేనే, ఆయనే నేను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే చనిపోతారు. ఇందులో దేవుడు ఏమన్నా మీరు నన్ను నమ్ముకోకపోతే చచ్చిపోతారని అన్నాడా? అన్నట్టు ఏమన్నా ఉందా? మీ పాపంలో ఉండడం వల్ల మీరు చచ్చిపోతారు అన్నాడు. కానీ ఏం దేవుడు అండి? మీ దేవుడు నమ్ముకోకపోతే చంపేస్తాడా? ఆయన అలా ఏమీ అనలేదు. మీరు మీ పాపంలో ఉన్నారు, మీ పాపం నుండి రక్షించడానికి వచ్చిన వాడనే నేను, ఆయననే నేను. అంటే ప్రపంచంలో ప్రతి గ్రంథాలు వెతుక్కుంటున్నాయి, ఏదో జరిగిపోద్ది, ఎవరో వచ్చి చేసి పెడతారు అని ఉంది కదా. నేను ఆల్రెడీ చేశాను, ఇదిగో గ్రంథము, నేనే ఆయనను అని మీరు నమ్మకపోతే, విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే చచ్చిపోతారు. దీనిలో ఆయన ఎక్కడ? ఆయన కనికరం లేని వాడని ఆయన మీద అపనింద వేయటం ఏంటి? మీరు ఇలాంటి పాయింట్స్ తీసుకొని వెళ్ళి చెప్పండి బయట. దేవుడి మీద అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడు నీ కొలీగ్స్, నీ పక్కన వాళ్ళు, నీ తోటి వాళ్ళు నిన్ను అందరూ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఎదిరించు వారికి సాత్వికంతోనూ రిప్లై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది క్రైస్తవ్యం అంటే. మన భజన మనం చేసుకుందాం, బాగుంటుంది, అది మన ఆత్మ సంతృప్తి కొరకు మాత్రమే, ఇది నిజం. కానీ మీరు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్తే హీ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండి. నా బిడ్డ చెప్పాడు, అయ్యో నేను చెప్పాలనుకున్న ఈ వ్యక్తికి, ఈ పర్సన్ ద్వారా చెప్పించాలనుకున్న గ్రంథంలో రాయించిన మాట ప్రకారం పనులు చేయాల్సినవన్నీ చేసేస్తాడు. ఇదే రా మీ రాజ్యం, కుడి పార్శ్వన ఆశీనమై కూర్చో అని చెప్పి పిలుస్తున్న దేవుడు ఆశని ప్రతిరోజు నీళ్ళు పోసి అర్పెత్తను. నువ్వు ప్రతిరోజు సుమా ఎప్పుడైనా చెప్పొచ్చిన ఎంతమంది దేవుని సువార్త వాళ్ళన్నారా అమ్మ అని చెప్పొచ్చారు ఎవరికన్నా?
అందరం అపరాధులమే పళ్ళల్లో చేతులు వేసేటప్పుడు అందరం. కాబట్టి అడగండి, నాయన చెప్పాలి కదా, నేను నాకు మార్గం సరళం. ఇందాక చెప్పాను కదా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించు అని అడగండి. అప్పుడే మార్గాలు వాటంతటా అవే వస్తాయి. చెప్పడానికి మీకు చాలా మంది ఉపయోగకరమైన వక్తలు ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. వాళ్ళ చేత చెప్పిస్తారు. లేదంటే నువ్వే వాక్యం చదువు. ఎవరో పెట్టింది, ఎవరో మాట్లాడింది, నువ్వెందుకు స్టేటస్గా పెట్టుకుంటావు? నీకంటూ నువ్వేం చదవా? రోజు బైబిల్ రీడింగ్ చేయవా? నీకేం దేవుడు మాట్లాడలేదా? నీకేం ఇన్స్పైర్ అనిపించలేదా? అది పెట్టు స్టేటస్గా. వాళ్ళు పెట్టిందా నువ్వు పెడితే అంటే అక్కడ కూడా లేజినెస్ ఏనా? మనం ఏం కష్టపడమా దేవుళ్ళు? అసలు ఎంత తప్పండి ఇది. వాళ్ళ పని వాళ్ళు చేసేసారు, మీ పని చేయాలి కదా. ఎవరి వారి క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలం. అమ్మ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో పాటు నీకు ఇస్తానన్నాడా? నో, నీ పని చేయాల్సిందే. ఎవరి పని నిమిత్తం వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు, ఎవరి వరుస సంఖ్య వారికి ఉండింది. 1 కొరింథీ 15 అధ్యాయం చదువుకోండి. నీ లైఫ్ అంతా అదే. నీకు ఒక వరుస సంఖ్య ఉంది, నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన నిన్ను ఆయన లేపేస్తాడు. ఆ లేపడమే పునరుద్ధానం. అదే ఆయన మొత్తుకుంటున్నాడు, ఇది ఎవరు చేయలేరు, ఆయననే నేను అని నువ్వు అందరికీ తెలియచేయాలి. అలా ఉండకపోతేనే, అలా పాపంలో ఉండి చనిపోతేనే నీకు నష్టం. ఇది చెప్పాలా లేదా మనం? ఇది బాధ్యత కాదా? ఆ హాస్పిటల్లో బాగా చూస్తారండి, ఈ హాస్పిటల్లో బాగా చూస్తారండి. ఎందుకు చెప్తున్నా? బాగుంటుందని కదా ట్రీట్మెంట్. ఇది అసలు ట్రీట్మెంట్ కదా. నేను పరమ వైద్యుడు అన్నాడా లేదా? ఆయన రోగులకి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పండి, ఆ మంచి వైద్యుల గురించి చెప్పాలా లేదా? మనం చెప్పాలి, ప్రచురము చేయాలి సహోదరుల మధ్య. నువ్వు ఇవన్నీ వీటన్నిటి నుండి కాపాడు. కుక్కల దగ్గర నుంచి కాపాడు, రాజ్యాధికారుల నుంచి కాపాడు, ఖడ్గము నుంచి కాపాడు. ఇవన్నీ కాపాడితే వాట్ యూ విల్ డూ అంటే, నేను నా సహోదరుల మధ్యకి వెళ్ళి నేను ప్రచురము చేస్తాను. నువ్వేం మారలేదు ఇంకా. నిన్ను చూస్తుంటే మారాలని నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా అనిపిస్తుంది? సప్రెస్ అయిపోయా, చచ్చిపోయానని బాప్తిసం తీసుకున్నాను, ఇంట్లో ఫ్యామిలీకి హైలైట్ చేసుకున్నాను. నీవు నీ ప్రవర్తనలో చిన్న మార్పు కూడా గమనించని ఫ్యామిలీ రారా ప్రార్థన కంటే వస్తారా? రారండి, రారు. దయచేసి మీరు మారాలి. మనము హిపోక్రటిక్గా వేషధారులుగా ఉండవద్దు. అందుకనే సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. గుర్రానికి చెప్పట్లేదు, దేనికి చెప్పట్లా, మానవులారా. ఎవరండి వాళ్ళు? ఎక్కడున్నారు? మనమే కదా. విందాం, ఆయన మాటను విందాం, శ్రద్ధగా విందాం, విని గ్రహిద్దాం, గ్రహించి పాటిద్దాం. వాళ్ళకి ఏం చెప్తున్నాడు ఆయన? మానవులారా మీకే నేను ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం మీకు వినిపించాలి. తప్పనిది ప్రమాదకరమైన ఘంటికల మధ్య ఉన్న ప్రమాదకరమైన బెల్స్ మోగుతున్నాయి, అది చెప్పాలి కదా. దాన్ని చెప్పడం తప్పంటారేంటి? అయ్యో నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావని చెప్తున్నారు, అది చెప్తున్న వారిని ద్వేషించడం ఏంటి? అది సౌండ్ పొల్యూషన్ అంటాం ఏంటి? తప్పు కదా. ఏమంటున్నాడు? మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను. మీకేం లేదో తెలుసా? జ్ఞానం లేదు నాన్న, మీకు జ్ఞానం లేదు. అందుకే నేను జ్ఞానం లేని వారా జ్ఞానం అంటే ఏంటో తెలుసుకోండి. ఒకరిని రక్షించడమే జ్ఞానం. ఎంసెట్లో సీటు కొట్టడం కాదు, ఐటీలో మంచి ర్యాంక్ కొట్టడం కాదు, గ్లోబల్లో జాబ్ కొట్టడం కాదు. అసలు కాదండి, అది జ్ఞానం కాదు. అవి మన శరీర పోషణ కోసం మాత్రమే. జ్ఞానం లేని వారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకోండి. బుద్ధి కూడా లేదా మీకు? బుద్ధిహీనులారా, బుద్ధి కూడా ఎట్టిదేందో యోచించి చూడండి. యోచించి చూడండి, గుడ్డిగా నమ్మొద్దు. యోచించి చూడండి. నేను శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైనవి అంటే ఏంటంటే ది బెస్ట్, ఇంకా దీనికి మించింది లేదు. ది బెస్ట్ అంటే నువ్వు కూరగాయలు కొట్టుకెళ్తావు, ఇక్కడ బాగాలేదంటే అక్కడ కొట్టు, అక్కడ వాళ్ళు ఇంకా కొట్టు, లేదంటే ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చి మార్కెట్కి వెళ్తావు, అక్కడ కూడా కదంటే డైరెక్ట్ గార్డెన్కి వెళ్తావు. చాయిసెస్ ఉన్నాయి మన హ్యూమన్ ఫుడ్కి. కానీ వాక్యము ఉంది చూసారా, దీనికి మించింది శ్రేష్టమైనది లేదు. లాకేసేసుకోవటం. శ్రేష్టమైన సంగతులు చెప్పుదును, వినండి వినండి వినండి. నా పెదవులు అప్పుడు యథార్థం పలుకుతాయి. కన్నింగ్ నేర్చుకోదిక,
కన్నింగ్ వల్లే, మోసం వల్లే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. కన్నింగ్ నేర్చుకోవు, నా పెదవులు యథార్థమైన మాటలు పలకాలి. ఆరాధన నేర్చుకుంటున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, దేవునిలో ఉంటున్నానన్న నీకు మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? యథార్థత. యథార్థత ఉంటే నీకు ఖచ్చితంగా ప్రవర్తించడం ఎలాగో తెలిసిపోద్ది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు ఆయన చూసుకుంటాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి అనేటువంటి ఒక కమిట్మెంట్ వస్తే తప్ప నీలో యథార్థత పనిచేయదు. అమ్మో అప్పుడు ఎలాగా అంటే తప్పదు, నువ్వే ఎదుర్కొంటావు. ఏది విత్తుతావో కోస్తున్న పంట బాధ అంటావే కానీ అసలు విత్తింది ఏంటో చూసుకుంటున్నావా? ఇదే దేవుడు అడుగుతున్నాడు. శ్రేష్టమైనది, బుద్ధిహీనులు మీరు, జ్ఞానం లేదు మీకు శ్రేష్టమైనది నేను వినిపిస్తాను రండి అని చెప్తున్నాడు. అందుకని ఇంకొక మాట 7వ వచనంలో ఏమంటున్నాడు? నా నోరు, ఇది దేవుడు డైరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వర్డింగ్, నా నోరు సత్యమైన మాటలు పలుకుతాయి. దీనిలో మ్యాజిక్ ఉండదు, ఒకళ్ళని మోసం చేయటం అలా ఉండదు. నేను యథార్థవంతుణ్ణి, నేను సత్యవంతుణ్ణి, కాబట్టి నా మార్గం మీరు ఫాలో అవ్వచ్చు అని దేవుడు చెప్తున్నాడు. చెప్పే దేవుడు ఏమంటున్నాడంటే, నా నోరు సత్యమైనవే పలుకుతాయి. యథార్థత రాగానే నీకు వచ్చే ఒక ఫ్రోటనింగ్ ఏంటంటే సత్యమే మాట్లాడు. ఎన్ని సత్యమే మాట్లాడగలను, అబద్ధం పలకకూడదని పైన మాట్లాడేస్తే ఎలా వస్తుంది సత్యం పలకాలని? అవసరానికి ఒక అబద్ధం నేర్పించింది ఈ సమాజం. నీవు సత్యం పలకాలంటే ముందు యథార్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది ఎవరు చెప్తారు? ఏ గుడిలో కూడా చెప్పబడదు, బడి అనే ఈ గుడిలో మాత్రమే చెప్పబడుతుంది. అందుకే కూడుకోండి. మీరు సమాజంగా కూడుకుంటున్నారు అంటే మీకు మేలు జరగాలి, అదే ఆరాధన. ఏమంటున్నాడు? నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను. నా కోసం 100 కొరడా దెబ్బలు తిను, నీ తలకాయ పగలగొట్టుకో, నీ నాలుగు కోసుకో, నీ చర్మం చీరేసుకో, నీ బిడ్డను బలిచ్చే, ఇలాంటివేమి నేను మూర్ఖత్వంగా ప్రార్థన చెయ్యమని చెప్పలేదు కూడా. మీకు మీరే మీ ప్రవర్తన, మీ యొక్క మూర్ఖ భక్తితో ఇవన్నీ అలవాటు చేసుకున్నారు. సో నేను ట్రాన్స్పరెన్సీగా చెప్తున్నాను, నా మాటల్లో మూర్ఖత్వం లేదు, కుటిలత్వం లేదు. అవన్నీ వివేకివైతే నీకు తేటగా తెలుస్తాయి. ముందు నువ్వేమివ్వాలి? యథార్థత ఉంటే వివేకత్వం వస్తుందండి, ఇంతే సింపుల్. అప్పుడు నీకు దేవుని యొక్క మార్గం ఈజీగా తెలిసిపోద్ది. ఇంకా దేని మీద ఆశ, ధ్యాస, ఆలోచన ఏముండదు. ఆయన కొరకే బతికిన చచ్చిన. ఎవరన్నమాట? చావైతే లాభము. మరి మనకి అన్నాలు అనిపించదా? పైకి అనేస్తామా? చావైతే లాభము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మన విజ్ఞత. చావు అంటే అన్ని విడిచిపెట్టాలిగా. ఎలా విడిచిపెట్టేస్తాం? పెళ్ళిళ్ళు చేయాలిగా, చదివించాలిగా, అవునా కదా? ఎలా ఇన్ని బాధ్యతలు, బహుబంధాల్లో మింగిలైపోయి ఉన్న నీకు ఒకరోజు ఆయన పుట్టుకుని పట్టుకుపోతే మాత్రం దేవుడు ఎంత అన్యాయం చేశాడు. ఎవరు చెప్పండి దేవుడు అన్యాయం చేసి? నేను నిన్ను నా కొరకు నియమించుకుంటేని. ఇది ఎక్కడ మర్చిపోయాను? ప్రచురం చెయ్యి, నిన్ను కాపాడుకుని. ఆయన పోయిన వారం నుంచి ఈ వారం నుంచి ఆ వారం, ఇలా ఎన్ని వారాల నుంచో కాపాడుకుంటా వస్తే నోరు మూసుకుని కూర్చున్నాం. ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ నాయన, యూఆర్ గివింగ్, యూఆర్ సేఫ్ జోన్లో పెట్టాము ఆయన, థ్యాంక్ యూ అంటాం. వాట్ ఈస్ ద యూజ్? నిన్ను సేఫ్ జోన్లో పెట్టడానికి ఆయన చాలా కాస్టింగ్ చేస్తున్నారు, అక్కడ చాలాగా పోషిస్తున్నారు ఆయన. వాటర్ కావాలంటే మళ్ళీ స్పెషల్ ఫుడ్స్ కావాలి, స్పెషల్ డ్రెస్సెస్ కావాలి, అకేషన్ డ్రెస్సులు కావాలి, ఎక్కడికన్నా టూరింగ్కి వెళ్ళాలి, బోర్ కొట్టేస్తూ ఉండదు, అలా ఆస్వాదిస్తే ఇంకో కాఫీ ఎక్స్ట్రా తాగాలి. అవునా కదా? పెట్టుబడే కదా. మితి మీరిన ఫుడ్డే నీకు విషం, మించి తినడమే విషం. నువ్వే మించి తినేసి నాకేంటి అనారోగ్యం ఇచ్చావు? దట్ ఈస్ నాట్ రైట్. ఒక్కొక్కసారి భక్తుల్ని ఎవరిని పరీక్షిస్తుంది? సేటన్ పరీక్ష. అందుకే అంటున్నాడు, అవన్నీ వివేకికి తేటగాను తెలివినందిన వారికి యథార్థంగాను ఉంటాయి కదా. నీకు తెలివి లేదు, యథార్థతగా లేదు, ఇంకేం తెలుస్తాయి? అందుకే వెండికి ఆశపడమాకంటారా? అది కిలోకి మంచి రేట్లో ఉందని కొనేసుకోకండి. వెండికి ఆశపడక నా ఉపదేశం ఈక్వల్ టు గోల్డ్. ఇప్పుడు మీరు దేన్ని ఆశిస్తారు? ఖచ్చితంగా ఇంత చెప్పినా మళ్ళీ అక్కడికి గోల్డ్ కొనుక్కుందాం, వెండిని ఆశపడక నా ఉపదేశం అంగీకరించండి. మేలిమి బంగారాన్ని ఆశించక
తెలివి తెచ్చుకోండి. ఇది వదిలిపెట్టి వెళ్తావు, ఇది ఉంటే అదే నా ఉపదేశాన్ని కనుక నువ్వు ఫాలో అప్ చేసుకుంటే పరలోకానికి వెళ్ళలేదు. కానీ మనం పరిగెడుతూనే ఉంటాం. దేవుడు నీకు చెప్తున్న దాన్ని చెవి గలవాడు వినుగాక. వెండిని ఆశపడకండి, బంగారం కోసం కాదు, మంచి ఉపదేశము నొంది ప్రవర్తన మార్చుకొని ఆయన కొరకు బ్రతుకుతామని కమిట్మెంట్ చేసుకోవడమే ఆరాధన. ఇంకేమి ఇవ్వలేను ఎన్నిసార్లు చెప్పగలవు నువ్వు అలాగా? ఇంతే కదా. మీకు 6 ఏమన్నాడు? మీకు 6 మీకు గుర్తుందా? యథార్థముగా ఇంతే కదా, ఇంతే. ఆయన ఎక్కువ ఏం అడగలేదట, ఇంతే కదా నేను మిమ్మల్ని అడిగాను. అది కూడా ఏమి ఇవ్వలేనంటే ఇంత కన్ఫ్యూజ్డ్ పిల్లలు. ఎట్లా నిన్ను ఎంత పోషిస్తున్నాడండి. మీకు ఎలా ఉండిందో మాటలు. దేవుడు ఖచ్చితంగా ఈ మాటలన్నిటి గురించి కౌంటింగ్ అడుగుతాడు నేను. అందుకే నేను ఒక మాట ముగించేస్తాను. ఇదే సామెతల గ్రంథంలో 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. 13వ వచనం 8:10. యెహోవా యందు భయభక్తులుగా ఉండడం అంటే ముసిగేసుకొని ప్రార్థన చేసి వెళ్ళిపోవటం అనుకున్నాను. చందా ఇచ్చేసి వెళ్ళిపోవటం అనుకున్నాను. వాక్యం చెబుతున్న డేరుగా ఇదిగా నిరూపాయను పడేసిపోవటం నేర్చుకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహ్యం. నేను వెళ్ళను నాయన, ఈ లోకంతో ఉండను నాయన, నువ్వే కావాలి, నిన్ను వదిలేస్తున్నా. నీ చెయ్యి వదిలేసాను పో అంటే నువ్వు నా చెయ్యి వదిలేసిన, నేను నిన్ను వదలను నాయన. ఎందుకంటే నువ్వే కరెక్ట్. నా చెయ్యి వదిలావంటే నన్ను శ్రమకు అప్పగించిన నేను పాస్ అవుతాననే నమ్మకం నీకుంది కనుక. ది బెస్ట్ స్టూడెంట్వా, ది వరస్ట్ స్టూడెంట్వా సంఘంలో. అందుకే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. నువ్వు తీయకుండా ఉంచినవేంటో తెలుసా? గర్వం. ఆగండి, గర్వం దగ్గర అవుదాం. ఎవరిదో అనుకోకండి, డిసీజ్ మందే. ఎవరన్నా ఆన్సర్ చెప్తే ఇస్తాం. అసలు మనం ఎంత సాత్వికాన్ని డంబాన్ని కప్పేసుకొని ఎంత సాఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము. కానీ మనసులో ఇంట్రో అంటాం. సీరియస్లీ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఉన్నాయి. ఇవేమో నాకు అసహ్యం. నువ్వు ఎట్లా భయము భక్తి నాయనా, భయము నేను, నువ్వంటే భయం నాయనా, నువ్వంటే భక్తి నాయనా అని చెప్తున్నావు. ఇవన్నీ మీకు కనపడకుండా ఎవరి దగ్గరే చెప్పక్కర్లా. ఇదిగో ఇప్పుడు ఆరాధన చేస్తావు కదా, నీకు చెప్తుంది. నీ యొక్క ఆలోచనలన్నీ నీ హృదయం నీతో చెప్తుంది. నిజంగా నీకు గర్వం ఎక్కువ కదా, నీకు కుటిలత్వం ఉంది కదా, నువ్వు దురాశీర్వాడు కదా, కుటిలంగా మాట్లాడేస్తావు. మాటలన్నీ ఏం తిరగనట్టు ఇన్నోసెంట్ ఫేస్ వచ్చి ఇక్కడ కూర్చోవు కదా అని నీ హృదయం నీతోనే చెప్పుద్ది. అప్పుడు వెంటనే ఒప్పేసుకొని, నాయన తెలియకుండా చేశాను, నన్ను క్షమించి. తెలిసి చేసినట్టు నీకు అనిపించినా దయతో క్షమించిన ఆయన, అది తప్పని తెలియకే చేశాను. నేర్చుకుంటున్నాను ఆయన, నీ అందు భయం ఏంటో భక్తి ఏంటో నేర్చుకున్న నేను ఇవన్నీ తీసేసి అపరాధిని కాకుండా నీ పళ్ళల్లో చేతులు వేస్తాను నాయన. రిపీట్ చేసుకోను. చాలా మంది ఏమనుకుంటారంటే బల్ల తీసుకోవడం అంటే పాపాలేమి చేయకుండా వచ్చి తెలియకుండా ఎన్ని చేసామో ఆయన లెక్క చూపిస్తే మనకు మురికి గుడ్డలే మన క్రియలు. సో వాటన్నిటి విషయంలో నీ ఎదుట క్షమాపణ అడుగుతూ మళ్ళీ నేను అవుట్ సైడ్ సమాజంలోనికి వెళ్ళినప్పుడు అలాంటి క్రియల విషయంలో అలర్ట్ కలిగి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విషయానికి ట్రిగ్గర్ అవ్వకుండా నా సహోదరుల మధ్య అయినా సరే నీ నామాన్ని ప్రచురము చేసి నిన్ను మహిమకు తెచ్చే విధంగా నా క్రియలను నా రోజులను ఉంచు. నా దినం ఎట్లా ఉందో నాకు తెలియటం లేదని ఎప్పుడైనా బాధ కలిగింది? అస్సలు ఉండదు. దినమును లెక్కించుట నేర్చుకో అన్నాడు. అందుకే యెహెజ్కేలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ, ఈ మాటతో ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మీరు చదివింది కరెక్టే. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. అండర్లైన్. ఒక నిమిషం, పౌలు గారి స్టేట్మెంట్ చెప్తున్నాను మీకు. ఒక నిజ క్రైస్తవుడికి ఉండిన భారం చెప్తున్నాను మీకు. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకూడదు. ఇది ప్రయాస. నిజంగా సువార్తను చెప్పేవాళ్ళు ఆ సిలువ గురించి కాదు, సిలువ మీద పడిన ఆ క్రూసిఫికేషన్
ఆపరేషన్ చేయించుకున్నాడే ఆయన నిమిత్తం కాదు సుమా, మన నిమిత్తం, ఈ లోకం మొత్తాని కోసం శిలువ మీద క్రూసిఫై అయిన ఆయన చేసిన పని వ్యర్థము కాకుండా అన్నట్లు వాక్చాతుర్యము లేకుండా, నేనేమి గ్రాంథికం తీసుకున్నాను, సంస్కృతి తీసుకుని నా భాష మీద పట్టుని చూపించకుండా, వాక్చాతుర్యము లేకుండా, అండర్లైన్ దిస్ వర్డ్, సువార్తను ప్రకటించుటకే. ఎలాంటి కమిట్మెంట్ అండి. చాలా మంది తెలియని చాలా మంది మమ్మల్ని అడిగారు, మీరు ఎంతమందికి బాప్తిసం ఇచ్చారు? నా పని కాదు అది. బంగారం ఇచ్చాను, వెండి పెట్టాను, మంచి ఉపదేశం పెట్టాను. నువ్వు బుద్ధి కలిగిన వాడవైతే, జ్ఞానం కలిగిన వాడు ఇమీడియట్ గా చూస్ చేసుకో. కాలము సంకుచితము, రేపేమి జరుగునో సంభవించినండి అని అయితే నేనేం చేయను. అది నా ఫాల్ట్ కాదు, నీ జ్ఞానం లేదని అర్థం. నేను బాప్తిస్మం ఇవ్వటానికి కాదు, సువార్తను ప్రకటించుటకే. ఎందుకంటే సిలువలో ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాకుండా ఉండాలని ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఈ కమిట్మెంట్ ఉందా నీకు? ఇలా అయితే నీకు జరగకూడనివన్నీ జరుగుతాయి. ఇది శాపం కాదు. నేను ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మాకు ఇల్లు ఎవరు ఇవ్వకపోతే ఆ ఇంట్లో దెయ్యాలు నివసించరు కాక, మాకు స్థలం ఎవరు అమ్మకపోతే ఆ స్థలంలో ఎన్నడెన్నడికి ఎవరు అమ్మకూడదు, అమ్మరు, కొనుక్కోకుండా ఉండును కాక అని చెప్పిస్తున్నాడు. మంచి వాళ్ళ ఫాదర్ మంచి సత్యం తెలిసినాడే. అది శాపాలు అని అడిగితే నేను ఎట్టాగా చెప్తా. ఎవరైతే దేవుడు అనబడాలో ఆయన్ని ఉండనీట లేదు సంఘంలో అబద్ధ ప్రవక్తలు. మీరు వివేచించాలి, ఆలోచించాలి. సువార్త సిలువ వ్యర్థం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ నిజ క్రైస్తవులు, సత్యం తెలుసుకున్న వాళ్ళు, వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళే. గుర్రాలు కంచరగాడిదలకి ఇవేమి అర్థం కావు. మీలో దేవుడు కనుక ఏ మాటనైనా అయ్యో అని ఒక ప్రయాస, ఒక బండే భారం కలిగించకపోతే రోజు రోజుకి అబద్ధ ప్రవక్తలు పెరిగిపోతారు. చివరికి ఆయనని ఎరగని తరం ఒకటి వచ్చేస్తుంది. ఇది డేంజర్ జోన్. దానికి కారణం నువ్వే. ఈ తరంలో ఉన్న నువ్వు నేనే. కాబట్టి సత్యం ఎవరు వద్దన్నా కాదన్నా, ఎంత ట్రిగ్గర్ చేసి ఆపినా నువ్వు వెళ్ళిపోతూనే ఉండాలి, చెప్పాలి, ఆయన గురించి చెబుతూనే ఉండాలి, ప్రచురపరచాలి. అందుకే టేబులింగ్, అందుకే కమ్యూనిటీ టేబుల్. నీకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చెయ్యండి అంటే నువ్వు ఎట్టచ్చు, నీ చేతులు కాళ్ళు. ఎస్, అది ఎందుకు జరిగింది అసలు? నీ వల్ల నా వల్ల కదా. నీ వల్ల నా వల్ల అయినప్పుడు ఆయన సఫరింగ్ గురించి చెప్తావేంటి? అవివేకలాగా. నీ వల్లే అయ్యింది, నా వల్లే అయ్యింది. మన అవివేకులం. అంత త్యాగం చేసి నా గురించి ఏడవద్దు. ఎవరి గురించి చెప్పాడు? నెక్స్ట్ జనరేషన్. చాలా డేంజర్లో ఉంది నెక్స్ట్ జనరేషన్ తెలుసా? చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నేపాల్ అంటే రాజ్యాలనే పడగొట్టేస్తుంది తెలుసా? అసలు ఎంత ఈజీగా పడగొట్టారు వన్ డేలో. ఎవరికైనా సాధ్యమవుతుంది? మీ గురించి, మీ పిల్లల గురించి మరి నువ్వెవరి కోసం వెళ్తావు? చచ్చిపోయాడు ఆయన. ఎస్, మన తప్పలే. నీకు అదే త్యాగం. ఆయన జగత్తు యొక్క పునాది ముందే డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు, నా బిడ్డ చస్తాడు, మీకోసమే చస్తాడు, ఆయన ద్వారానే మిమ్మల్ని కుమార్తెలుగా స్వీకరిస్తాను. ఎఫెసీ 1వ అధ్యాయం ఉంది కదా. మళ్ళీ ఆయన గురించి చేస్తాను. నువ్వు చేసిన పాపాలు, ఇంకా చేస్తున్న మూర్ఖత్వ పనుల గురించి ఆయన ఎంత క్షమాపణ అడిగి బల్లలో చేతులు చేసి వెలుపలికి వెళ్ళి 1వ దశలోనికి రాసిన ఇది ముగింపు, దీనికి ముగింపు 1వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయము. ఇదే లాస్ట్, సారీ, ఇది చెప్తే కానీ మాటకు అర్థం ఉండదు. 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం అండర్లైన్ చేసుకోండి. సంఘము వెలుపటి వారి ఎడల చాలా రెస్పెక్ట్ ఉండాలి మీకు. వాడు నమ్మలేదు, చిచ్చి వాడు అంటే తాగుతాడు, వాడంతే చీప్ ఫెలో, వాడంతే అట్లా కైమీలు తింటాడు అని వాడిని చులకనగా చూడు. ఒకప్పుడు నీ కరెక్టేగా, ఒకప్పుడు నువ్వు అలాగే ప్రవర్తించావుగా. నువ్వు కాకపోతే నువ్వు బయటపడలేదు, వాడు బహిరంగంగా చేస్తున్నాడు. అలా అని కొంతమంది అసలు మూర్ఖత్వంగా ఉండరండి. వాళ్ళ యొక్క మార్గంలో వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు. సో నీకేం చెప్తున్నాడు? నీకేం డ్యూటీ ఇచ్చాడు చూడండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు అంటే ఏంటి? కంటిన్యూషన్. పళ్ళ తీసుకొని వెళ్ళిపోతే చేసేయాల్సిన పనులు బయటికి వెళ్తే, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేం కొదవ లేకుండా ఉండాలి అంటే మేము మీకు ఆజ్ఞాపించినట్లు. అయినా నాకు ఇది కొదవ ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళు ఏదో
ఇంటర్నల్గా వాళ్ళ క్యారెక్టర్ రాంగ్ అంటుంది బైబిల్. మరి నాకు తెలియదు. మీరు పరుల జోలికి వెళ్ళొద్దు అన్నాడా లేదా? పరుల జోలికి వెళ్ళక మీ సొంత కార్యాల మీదే. మన సొంత పనులు ఏంటండి? దేవుడి పని మన పని, అంతే కదా? దేవుడి పని చేయడమే మన పని. మన పొట్ట నిమిషంతో మనం వెళ్ళి మన పని చూసుకున్నాడే మన పని. మీ సొంత కార్యములను జరుపుకున్నట్టు ఎందు మీ చేతులతో పని ఏదన్నా ఫ్రీగా అవుతుందంటే అసలు తీసుకోకండి. ఫ్రీకి ఎక్కడో చోట కాస్టింగ్ జరిగి ఉండదు, దాని మీద ఫ్రీగా తీసుకుంటాం. అది అంటే ఎదుటి వారిని ఆశించడమేగా. మీ పథకాల గురించి మాట్లాడలేదు, జస్ట్ మీరు ఆశించే దాని గురించి చెప్తున్నా. మీ చేతులతో పని చేయటం ఎందు ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లా, హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పైన. మీ జీవితం ఎలా ఉందో ఆలోచించండి. సంఘము వెలుపలి వారి ఎళ్ళ మీరు ప్రవర్తించే విధానం, మీరు వివేకి అయితే, జ్ఞాని అయితేనే మీరు చాలా ట్రాన్స్పరెన్సీగా, యథార్థంగా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు. రెస్పెక్ట్ చేస్తే మీ యొక్క భక్తి విధానం చూసి వాడు ఆలోచిస్తారు. వారు ఏం చేస్తారంటే, ఏంటి ఈ భక్తి, ఎందుకు ఇలా నేర్చుకున్నారు అని వాళ్ళు మన దేవుణ్ణి ఆలోచిస్తారు. సింపుల్ అండి సువార్త, మన ప్రవర్తనే సువార్త. కాబట్టి ఇలాంటి సువార్త మీరందరూ చేయాలని, అంతకు ముందు మన ప్రవర్తన యథార్థత కలిగి ఉండాలని, ఆ దేవుడు మన గురించి ఇదే అడుగుతున్నాడని, ఇంతే కదా అడుగుతున్నా ఆయనకి, నువ్వేమిస్తావో నీ ఇష్టం. దేవుడు నీకు మంచి జ్ఞానంతో నింపి అటు ధన్యత దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీరేమి చెప్పాలనుకున్నారో, ఏం చెప్తే మీ పిల్లలకి అర్థమవుతుందో నా చేత చెప్పించినందుకు స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని ప్రేమించి మంచి మాటలతో మమ్మల్ని పోషిస్తున్నారు. రోజు రోజుకు మేము మార్చుకోవాల్సిన ప్రవర్తన విధానం మాకు నేర్పిస్తున్నారు. అట్టి మంచి ప్రవర్తనను ఆయన మేము నేర్చుకుని మీ ఎదుట మంచి దాసులు అనిపించుకునేటువంటి శక్తిని కండి. ఈ లోక ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నీ మీదనే నమ్మకం ఉంచి ముందుకు సాగిపోయి సంఘపు వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించిన మీకు మరింతగా మీకు మంచి ఆశ కలిగి జీవించడం, మీ ఎదుట ఎలా ప్రవర్తించాలో అలాగే సంఘం ఎదుట కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడా ప్రవర్తించేందుకు మాకు సిద్ధంగా ఉంచిన ఈ యొక్క బలను గుర్తు చేసుకుంటూ, మీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, మా నెక్స్ట్ జనరేషన్ కోసం అనేక విధాలుగా మేము విజ్ఞాపన చేస్తూ నాయన నిన్ను మెప్పించగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.